జరగనుంది. సినిమా రిలీజ్పై ఇంకా స్పష్టత రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. రికార్డులు పరిశీలించాకే కమిటీపై నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సెన్సార్ బోర్డు న్యాయస్థానాన్ని కోరింది. దాంతో ఇవాళ మరోసారి ఇరుపక్షాల వాదనలు విననుంది. ఇవాళ సినిమా రిలీజ్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వ్యూహం సినిమా టీం చెబుతోంది. నేడు వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. సినిమా రిలీజ్పై ఇంకా స్పష్టత రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. రికార్డులు పరిశీలించాకే కమిటీపై నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సెన్సార్ బోర్డు న్యాయస్థానాన్ని కోరింది. దీంతో ఇవాళ మరోసారి ఇరుపక్షాల వాదనలు విననుంది. ఇవాళ సినిమా రిలీజ్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని వ్యూహం సినిమా టీం చెబుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. ఏదైతే రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం సినిమాకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో అయితే విచారణ జరగనుంది. మొత్తానికి కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఈ హైకోర్టులో వ్యూహం సినిమాపై విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే నిన్న కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు అయితే ఆర్డర్ అయితే పాస్ చేసింది. ఆ కమిటీ కూడా ఏదైతే పిటిషనర్కి సంబంధించి వాళ్ళే ఆ కమిటీలో ఎవరు ఉండాలనేది కూడా ఏదైతే నిర్ణయించుకోవాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు అయితే తెలియజేసింది. మొత్తానికి ఏదైతే వ్యూహం సినిమాపై ప్రస్తుతం అయితే ఒక సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఒక కోణంలో అయితే అభిమానులు కూడా ఒక సందేహం అయితే ఏర్పడుతుంది. దాన్ని చూసుకున్నట్టయితే ఈ టీఎస్ హైకోర్టులో మొత్తానికి ఈ రోజు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా సెన్సార్ బోర్డు అయితే కోరుతుంది. మొత్తం దీనిపై మరి కాసేపట్లో కూడా హైకోర్టులో విచారణ అయితే ప్రారంభంగా ఉంది. అలాగే హైకోర్టు కూడా దీనికి సంబంధించిన వాదనలు కూడా వినుంది. అలాగే దీని తర్వాత ఏదైతే సినిమాకి సంబంధించి కూడా తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా హైకోర్టులో అయితే తెలుస్తుంది. శివ. ఓకే కుమార్, థ్యాంక్ యూ.